అంటే విజయవాడ హైవే ఉంది, కాస్త వెనకబడే ఉంది రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు అక్కడ. సో గవర్నమెంట్ మారింది, ఇప్పుడు అటువైపు ఏమన్నా ఇంకా చేంజెస్? 100% రావచ్చండి. ఎందుకంటే అక్కడ అంటే దిస్ కాన్వర్జేషన్స్ వాట్ వీఆర్ లిజనింగ్ ఏంటి అంటే, ఎక్కడైతే ల్యాండ్ బ్యాంక్ ఎక్కువగా ఉందో, గవర్నమెంట్కి ల్యాండ్ బ్యాంక్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అటు సైడ్ అగ్రెసివ్గా ఒకవైపు సిటీ లోడ్ని పెంచకుండా ఖచ్చితంగా మనం అటు సైడ్ కూడా తీసుకెళ్ళాలి అంటారు. 100% నార్త్లో అయితే చేంజెస్ వస్తాయి. మార్కెట్ ఇంకా ఓపెన్ అవుతుంది. ప్రైజెస్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మైట్ బి పిక్ అవ్వచ్చు కూడా ఆ ఏరియాలో. సో భువనగిరి సైడ్ ఎలా ఉండబోతుంది? ఈస్ట్ అనేది ఆల్రెడీ ఒకసారి బాగా వినిపించిన పేరు ఈ మధ్యకాలంలో వినిపించట్లేదు. ఈ బాగా వినిపించిన పేరు అంటే బీబీ నగర్, భువనగిరి, మనకు టిల్ ఆలేరు వరకు కూడా లేఅవుట్స్ వేసి ఉన్నారు. మనకు అక్కడ పెద్దగా మాట్లాడుకోవాలి అంటే డివోషనల్గా యాదగిరి గుట్ట గురించే మాట్లాడుకోవాలి, టెంపుల్ యాదగిరి గుట్ట గురించే కానీ మీరు అక్కడ ఒక చిన్న థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైతే పీపుల్ ఫ్లో ఉంటుందో అంటే వచ్చి వెళ్ళిపోతారు, అక్కడ స్టే చేయడానికి ఏం లేదు కదా, 1 డే దర్శనం ఫినిష్ చేసుకొని వచ్చేయచ్చు. మనకు ఎప్పుడు టూరిజం ఎప్పుడైతే అక్కడ ఉండగలుగుతుందో అప్పుడు మనకు అక్కడ కాటేజెస్ రావడం, హోటల్స్ పెరగడం, ల్యాండ్ ఉంటే హోటల్ కట్టడం, కాటేజ్ కట్టడం, ఫుడ్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ అటువైపు ఫుడ్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. వేరేజ్ దర్శనానికి వచ్చే వాళ్ళు సిటీలో ఉండి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు తప్పిస్తే అక్కడ స్టే చేయరు. సో అక్కడ అవుట్ సైడ్స్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ. అక్కడున్న వాళ్ళు అంటే ఈస్ట్లో ఉన్న వాళ్ళు ఈస్ట్లోనే ప్లాట్లు కొనుక్కోవాలి, అటు సైడ్ మూవ్ అవ్వాలి, బీబీ నగర్కి వెళ్ళాలి, భువనగిరికి వెళ్ళాలి, బడ్జెట్ని బట్టి ఆలేరుకి వెళ్ళాల్సిందే. ఇక్కడ ఉన్న వాళ్ళైతే అక్కడ కొనరు, వెస్ట్లో ఉండే వాళ్ళైతే అక్కడికి వెళ్ళరు, నార్త్లో ఉండే వాళ్ళు అసలు వదిలేయండి, అసలు వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఆ ఏరియానే పెరగాలి అని చెప్పి. సౌత్లో ఉండే వాళ్ళు అంటే డైరెక్షన్ వాళ్ళకి ఏది యాక్సెస్ ఉంటుంది వెళ్ళడానికి ఇంటి నుంచి అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనము దాన్ని బేస్ చేసుకొని మాట్లాడాలి అంటే రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్మెంట్ దానికి ఇంకొంచెం మూమెంట్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అదే రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోతే ఇప్పటికే వరంగల్ హైదరాబాద్లో కలిసిపోబోతుంది అని చెప్పి మనం చూస్తున్నాం, వేగంగా పెరిగిపోతుంది అక్కడ. ఆ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోతే మొత్తం వరంగల్ కూడా హైదరాబాద్లో కలిసిపోయే అవకాశం. అట్లా అంటే ఇంకా మహబూబ్ నగర్ కూడా కలిసిపోవాలి. ఆల్రెడీ మీరు జడ్చల్ దాకా వెళ్ళిపోయారు, జడ్చల్ దాకా కూడా మీరు బిజినెస్ చేస్తూ ఉన్నారు. అట్లంటే మనకు మహబూబ్ నగర్ కలిసిపోవాలి, ఇంక ఇటు వెళ్తే కొడంగల్ కూడా వచ్చేయాలి మన వెస్ట్లోకి. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు కాకపోయినా కానీ 10 సంవత్సరాలకైనా మీరన్న ఈ ప్రాంతాలని ఖచ్చితంగా సరే ఆ పాయింట్లో మాట్లాడుకుంటే కలిసిపోవాలనే చెప్పాలి, ఆ పాయింట్లో మాట్లాడుకుంటే కలిసిపోవాలనే చెప్పాలి. కానీ ఇది కలిసిపోయినా ఎవరికి ఉపయోగం మీరు చెప్పండి. ఇది ముందే మనం ఎట్లా చెప్పాలి అంటే ఎవరికి ఉపయోగం అంటే ఇప్పుడు ఏముంది, ఆ ప్రాంతంలో ల్యాండ్స్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగం, ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. పైగా అది హైవే కదండి, దే ఆర్ ఆల్ స్టేట్ అండ్ నేషనల్ హైవేస్ మీద ల్యాండ్స్ ఓన్ చేసుకున్న వాళ్ళకి డెవలప్మెంట్కి చేస్తేనే ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ అదర్వైజ్ గవర్నమెంట్కి ల్యాండ్ ఇస్తే ఎక్కడ ప్లస్ అవుతుంది? గవర్నమెంట్ ఆ ప్రైజ్ అయితే ఇవ్వదు కదా మనకు. వాళ్ళు ఎంత గవర్నమెంట్ వాల్యూ ఉంటుందో అంతలోనే ఇస్తారు. అది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కట్టున్నప్పుడు ఎంతమంది ల్యాండ్ కాంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళకి ఎంత ప్రైజెస్ వచ్చింది. సో కాబట్టి ఏమవుతుందంటే మీరు అన్నట్టు అదర్ పెరిఫెరీస్ ఆఫ్ ద ప్లేసెస్ కనుక హైదరాబాద్లో కలిసిపోతే హైదరాబాద్ వాస్ట్ డైవర్సిటీ పెరుగుతుంది, ల్యాండ్ రేట్స్ కూడా పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ఇంకా ఈజీ అయిపోతుంది. కానీ ఎలక్షన్ ప్రచారంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది రియల్ ఎస్టేట్ మీద. అవునండి. ఏంటి మేడం అంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు? అంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తానండి, కూర్చున్న చోట డబ్బులు రావడం అంటే ఎంత పెద్ద విషయం, అది సింపుల్ థింగ్. అవును. ఒకరు భూమి అమ్ముతుంటే ఇంకొకరు భూమి కొంటుంటే గవర్నమెంట్ ఊరికే స్టాంప్ అండ్ రెవెన్యూ ఛార్జెస్ మీద డబ్బులు వస్తున్నాయి కదా. ఎన్ని కోట్లు? 2000 సమ్ ఎక్స్ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ నుంచి వాళ్ళకి జనరేట్ అవుతుంది, ఖాళీ స్టాంప్ డ్యూటీస్ మీద నుంచి ఫ్రీగా వస్తుంది. సో అది మేజర్ రెవెన్యూస్ ఏముంటాయి? ఒకటి ల్యాండ్ ఎక్స్చేంజ్, రియల్ ఎస్టేట్ అండ్ ఐటీ కంటే లిక్కర్ మాట్లాడుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏది గవర్నమెంట్ రోల్ ప్లేనే లేకుండా కేవలం ఎంఆర్ఓ, ఎస్ఆర్ఓ ఏది లేకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ త్రూ ఒకరి భూమి ఇంకొకరు అమ్ముతుంటే ఇంకొకరు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే ఇంత ఆదాయం గవర్నమెంట్కి వస్తున్నప్పుడు మేజర్ సోర్స్ అదే కదా. మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్ ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఓన్లీ కదా.